బ్రేకింగ్ న్యూస్. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ చేపట్టిన ఆపరేషన్ హెరఫ్ పాక్ భద్రతా దళాల్లో పెను వణుకు పుట్టించింది. ఆపరేషన్ హెరఫ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా గెరిల్లా దాడులు అంటే మెరుపు దాడి చేసి వెళ్ళిపోవడం. కానీ ఆపరేషన్ హెరఫ్ బీఎల్ఏ హోల్డ్ అండ్ డెస్ట్రాయ్ ఆక్రమించి ధ్వంసం చేయడం వ్యూహాన్ని అమలు చేసింది. ఈ దాడుల్లో అత్యంత భయానకమైన అంశం ఏమిటంటే తొలిసారిగా మహిళా ఫిదాయిన్లు ముందుండి దాడులు చేయడం. ఈ భారీ ఆపరేషన్‌లో సుమారు 200 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు బీఎల్ఏ సంచలన ప్రకటన చేసింది. బీఎల్ఏకి చెందిన అత్యంత ప్రమాదకరమైన మజిద్ బ్రిగేడ్ ఈ దాడులకు నాయకత్వం వహించింది. అసలు మజిద్ బ్రిగేడ్ అంటే ఏంటి? మజిద్ బ్రిగేడ్ అంటే బీఎల్ఏలోని ఒక ఎలైట్ సూసైడ్ స్క్వాడ్. ఇది కేవలం ఆత్మాహుతి దాడుల కోసమే ప్రత్యేకంగా శిక్షణ పొందిన విభాగం. గతంలో కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు చైనా రాయబార కార్యాలయంపై జరిగిన దాడుల వెనుక కూడా ఇదే బ్రిగేడ్ ఉంది. తాజాగా వీరు చైనా పెట్టుబడులున్న సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. శక్తివంతమైన ఈఐడి పేలుల్లో ఆత్మాహుతి దాడులతో పాక్ సైనికుల స్థావరాలను చిన్నభిన్నం చేశారు. ఈ ఆపరేషన్లో 11 మంది మహిళా ఫిదాయిన్లు తమను తాము పేల్చుకొని పాక్ సైన్యానికి భారీ నష్టం చేకూర్చినట్లు తెలుస్తోంది. పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన ఈ పోరులో తమ యోధులు కూడా ప్రాణాలు కోల్పోయారని బీఎల్ఏ ప్రకటించింది. మరణించిన 18 మందిలో 11 మంది మజిద్ బ్రిగేడ్ ఆత్మాహుతి సభ్యులు కాగా మిగిలిన వారు ఫతే స్క్వాడ్ మరియు ఎస్టీఓసి విభాగానికి చెందిన వారని వెల్లడించింది. దశాబ్దాలుగా సాగుతున్న బలూచ్ పోరాటంలో మహిళలు ఇలా ప్రత్యక్షంగా ఆత్మాహుతి దాడులకు దిగడం పాక్ రక్షణ విభాగాన్ని ఆందోళనలో పడేసింది. ఈ దాడుల వల్ల బలూచిస్తాన్లోని ప్రధాన రహదారులు, సైనిక కాన్వాయ్లు స్తంభించిపోయాయి. బలూచిస్తాన్ను పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలతో కలిపే కీలకమైన హైవేలు, ముఖ్యంగా క్వెట్టా కరాచీ హైవే బీఎల్ఏ తన ఆధీనంలోకి తీసుకుంది. క్వెట్టాను పాకిస్తాన్తో కలిపే బోలాన్ రైల్వే వంతెనను పేల్చివేయడం ద్వారా సైనిక రవాణాను పూర్తిగా నిలిపివేసింది. అయితే ఈ ఘటన చైనాపై కూడా ప్రభావం చూపనుంది. బలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ చైనాకు అత్యంత కీలకం. బీఎల్ఏ హెచ్చరికల ప్రకారం చైనా తన ప్రాజెక్టులను నిలిపివేసి బలూచిస్తాన్ నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి తెలుపుతుంది. ఈ దాడుల వల్ల చైనా ఇంజనీర్లు మరియు ప్రాజెక్టులకు రక్షణ కల్పించడం పాక్ సైన్యానికి తలకు మించిన భారంగా మారింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బలూచిస్తాన్లో జరుగుతున్న ఈ యుద్ధం కేవలం ఒక సాధారణ తిరుగుబాటు కాదు. ఇది పాకిస్తాన్ ఉనికినే సవాల్ చేసే స్థాయికి చేరుకైంది. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు గెరిల్లా యుద్ధం నుండి పూర్తి స్థాయి సాయుధ తిరుగుబాటుకు మారింది. 200 మంది సైనికులు మరణించడం అనేది పాక్ సైనిక చరిత్రలో ఒక నల్లటి రోజుగా మిగిలిపోతుంది.